ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఏపీకి హోదా ఇవ్వలేము, ప్రత్యేకంగా చూస్తాం. ఆంధ్రప్రదేశ్ అంటే ప్రధానికి బీజేపీకి చాలా ప్రత్యేకమని చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు సిద్ధార్థనాథ్ సింగ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ జాతీయ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. మరి చంద్రబాబు హోదా గురించి అడుగుతా ఉంటున్నారు కదా అని హోదా గురించి అడిగారా? ఆయన లేఖలో ఎక్కడ హోదా ప్రస్తావించలేదు. విభజన చట్టంలో ఉన్న వాటిని అన్ని అమలు చేయండి అన్నారు. ఆయన మాటలు నా నోట్ల నుంచి ఎందుకు చెప్పిస్తారు అని చెప్పి ఆ విషయం కూడా స్పష్టంగా మాట్లాడారు. ఆయన ఇప్పటివరకు ఏదైతే ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దానికంటూ లెక్కలు చెప్పారో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న సహాయానికి సంబంధించి ఎప్పుడో ఒకటి పర్యవేక్షించడం, కేంద్రానికి రాష్ట్రానికి సమన్వయం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం అని చెప్తే సరే, ప్రతిపక్షాల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మీరు సాధించగలరా, సాధించలేరు, మేము సాధిస్తామన్నా కూడా మాకు కలిసి రావట్లేదని వైసీపీ కాంగ్రెస్ లు విమర్శలు చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇవాళ మనం చర్చలోకి వెళ్దాం. మనతో పాటు జె గౌతమ్ గారు జాయిన్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు వారు ప్రస్తుతం. తర్వాత లంకా దినకర్ గారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికార ప్రతినిధి, వై శివరామరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత, మాజీ మండలి విప్ గా పనిచేస్తున్నారు. సురేష్ రెడ్డి గారు విజయవాడ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి. సురేష్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఇంకా సందిగ్ధాలకి, మీమాంసలకి, డౌట్లకి తెరదించేసినట్టేనా? రెండు రోజుల్లో ఏపీ సీఎం ప్రధాని కలవబోతున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదాతో పాటు ఇతర అంశాలు మాట్లాడే ముందు ఇది వ్యూహాత్మకంగా మీరు స్ట్రాటజిక్ గా చేసిన కార్యక్రమమే కదా. 2 రోజుల ముందు సిద్ధార్థనాథ్ సింగ్ విజయవాడకి రావడం, హోదా ఇవ్వలేమని స్పష్టం చేయడం. వినపడడం లేదు బాబు. సురేష్ రెడ్డి గారు అస్సలు లేదు. రైట్, నేను మీతో మళ్ళీ ఒక 2 minutes లో మాట్లాడతానండి. సురేష్ రెడ్డి గారు. రైట్, గౌతమ్ గారు, నేను అడిగిన సేమ్ క్వశ్చన్ అంతే కదా. 2 రోజుల ముందు ఆయన వెళ్తారు అనగానే ఇంకా ఈ రోజు చర్చ ఎందుకు, ఇంకా ఇవ్వమని చెప్పి నేను దాదాపు కుండబద్దలు కొట్టారు. హోదా ఇవ్వలేము, ప్రత్యేక హోదా ఇవ్వలేము, రాజ్యాంగ ప్రకారం మాకు సాధ్యం కాదు, కానీ ప్రత్యేకంగా చూస్తామని. ఒకటి ప్రత్యేకంగా చూస్తాము అనేది ఒక బోగస్ విషయం. ప్రతి రాష్ట్రాన్ని భారతదేశం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చూడాల్సిందే. ఎందుకనంటే దేశంలో అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి సమానం. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి 2 రాష్ట్రాలు అవుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏవైతే లోటు ఉంటుందో, రెవెన్యూ లోటు కానీ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు కానీ ఆ రోజు చాలా ఎక్సర్సైజ్ చేసి మనం కొన్ని ఇచ్చాం. ఇంకొక విషయం ఏం చెప్పారంటే తప్పనిసరిగా రెవెన్యూ లోటు భర్తీ గ్రాంట్ ఇవ్వాలని కూడా పునర్విభజన చట్టంలో లేదు అని చెప్పారు సిద్ధార్థ. అందుకని ఏంటంటే ఆ రోజు ఆ చట్ట రూపకల్పన చేసేటప్పుడు ప్రధానమంత్రి గారు రాజ్యసభలో హామీ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తరఫున ఇచ్చారు. ఆ రోజు ఇదే భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉండి వాటన్నిటికీ బలపరిచింది. అనేక సవరణల్ని వెంకయ్యనాయుడు గారు ప్రతిపాదించినప్పటికీ కూడా చాలా వాటిని విత్డ్రా చేసుకుని ఉన్న వాటిని అన్నింటినీ బలపరుస్తూ ఇదే అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు భారతీయ జనతా పార్టీ తరఫున 10 ఏళ్లు ప్రత్యేక హోదాను డిమాండ్ చేశారు. అప్పుడు చట్టంలో లేదని కానీ లేకపోతే రెవెన్యూ లోటు చట్టంలో లేదు కానీ మీరు అపాయింటెడ్ డేకి June 2 నాటికి అపాయింటెడ్ డేట్ కి 10,000 కోట్లు రిలీజ్ చేయండి అని వెంకయ్యనాయుడు గారు స్వయంగా రాజ్యసభలో డిమాండ్ చేశారు. ఏది రెవెన్యూ లోటు లేకపోతే ఆ రాష్ట్రం ఎలా మనుగడ సాగిస్తుంది, జీతాలు కూడా ఇవ్వలేదు అనేది ఆయన స్వయంగా చెప్పిన మాట. సో తర్వాత ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. చట్టంలో లేదని తెలిసి లేదా రెవెన్యూ లోటు చట్టంలో లేదని తెలిసి ఇవన్నీ ఏమున్నాయో చట్టం అంతా వెంకయ్యనాయుడు గారికి చదువుకున్న తర్వాత కదా మీరు మేనిఫెస్టో రూపొందించింది. కనుక 14వ ఆర్థిక సంఘం అప్పటికి వస్తుందని తెలిసే కదా మీరు మేనిఫెస్టో రూపొందించింది. తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థి హోదాలో తిరుపతిలో, విశాఖపట్నంలో మోడీ గారి చేత మాట్లాడించారు. ఏమని? వెంకయ్యనాయుడు గారు పోరాడి సాధించారు ప్రత్యేక హోదా గాని చట్టంలో విషయాలు గాని వాటన్నిటిని అమలు చేసే బాధ్యత నాదే అని చెప్పారు. ఇంత ఓపెన్ గా లక్షలాది మంది, కోట్ల మంది ప్రజలకి మాట్లాడి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ 20 నెలల్లో భారతీయ జనతా పార్టీ గాని లేదా అక్కడ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం గాని ఈ 20 నెలల తర్వాత మేము ఏడాదిన్నర నుంచి చెప్పాం. లోక్సభలో మొట్టమొదటిసారి సోనియా గాంధీ గారు మాట్లాడిన ఏకైక ప్రధానమైన అంశం ఈ ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని. ఆ రోజు భారతీయ జనతా పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లోక్సభలో రాజకీయం చేశారు కానీ ఇది అమలు సాధ్యం కాదని అప్పుడు చెప్పలా. ఈ 20 నెలలు ఏం చెప్పారు? వస్తుంది, పరిశీలిస్తుంది, నీతి ఆయోగ్ పరిశీలిస్తుంది, లేదా 14వ ఆర్థిక సంఘం పరిశీలిస్తుంది అని చెప్పారు. వాటికి కూడా సంబంధం లేదు అని, వాటికి అర్హత లేదు, ప్రత్యేక హోదాని ఇవ్వాలా లేదా అని నిర్ణయించే అధికారం లేదు అని చాలాసార్లు చెప్పాం. తర్వాత చట్టంలో లేదన్నారు. చట్టంలో చేయాల్సిన అవసరం లేదు. గత 11 రాష్ట్రాలకి చట్టం చేసి ఇవ్వలేదు. కేవలం కేబినెట్ నిర్ణయం సరిపోతుంది. అది ఆల్రెడీ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం చట్టం కేబినెట్ నిర్ణయం చేసింది. కనుక ఏ రకంగానూ అడ్డు లేదు అని చెప్పామండి. అలాంటప్పుడు గత 20 నెలలుగా
ఎందుకు మేము పరిశీలిస్తుందని, ఎందుకు నీతి ఆయోగ్ అని ఇవన్నీ తాత్సారం చేశారు, 20 నెలలుగా తాత్సారం ఎందుకు చేశారో చాలా స్పష్టంగా చెప్పాలి. రెండవది ఇప్పుడు లెక్కలు చెప్తున్నారు. ఈ లెక్కలన్నీ మాట్లాడదాం, లెక్కల గురించి సెకండ్ సెషన్ లో మాట్లాడదాం. సురేష్ రెడ్డి గారు వినిపిస్తుందన్నమాట. రిషి గారు, సురేష్ రెడ్డి గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం. వారు అన్నట్టుగానే 14వ ఆర్థిక సంఘం యొక్క సిఫారసులు ముందుగా తెలియవు. 14వ ఆర్థిక సంఘం యొక్క సిఫారసులను ఆమోదించినటువంటి పార్టీ టీడీపీ కూడా. భారతీయ జనతా పార్టీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే వాస్తవాలని వాస్తవాలుగా చెప్దాం. అనవసరంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తప్పుదారి పట్టించేటువంటి సమాచారం మనం చెప్పకూడదు. 14వ ఆర్థిక సంఘం సిఫారసులను ఒకసారి పార్లమెంట్ ఆమోదం చేసిన తర్వాత దాన్ని మార్పు చేసేటువంటి అధికారం ప్రధానమంత్రికి కూడా లేదు. ఉందా లేదా వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పమనండి. అంతేకాదు 14వ ఆర్థిక సంఘం యొక్క సిఫారసులో ఇవాళ ప్రత్యేక హోదా అంశం అనేటువంటిది ఇక మీదట తలెత్తదు. ప్రత్యేక హోదా ఇప్పటికే ఉన్నటువంటి రాష్ట్రాలలో దానికి కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకుని దఫాలుగా 14th ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు ఆమోదం పొందిందండి లోక్సభలో? ఎన్నాళ్ళైంది ఆమోదం పొంది? 14వ ఆర్థిక సార్ మీరు చెప్పినప్పుడు మేము ఏ మాత్రం కూడా ఆటంకం కలిగించకుండా కాదు. నేను అడుగుతున్నా, నేను మధ్యలో మిమ్మల్ని ఇంటరప్ట్ చేయొచ్చు. గెస్ట్లు కాదు ఇంటరప్ట్ చేసి నేను మాట్లాడుతున్నానండి. సార్ 14th ఫైనాన్స్ కమిషన్ అప్రూవల్ అయిన తర్వాత, ఆమోదించిన తర్వాత ఇన్నాళ్ళు టైం తీసుకుని ఇస్తామా ఇవ్వమా అనే సందిగ్ధంలో బట్టి కేంద్ర మంత్రులు మాట్లాడాక దాని మీద పెద్ద చర్చ జరిగి ఆ తర్వాత 2 రోజుల్లో ముఖ్యమంత్రి పిఎంతో భేటీకి వెళ్ళబోతున్నారు అన్న సందర్భంలో మీరు పెట్టి ఇవ్వం ప్రత్యేక హోదా అని చెప్పడం ఇదేదో ముందే మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ రిషి గారు మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ మా యొక్క వెంకయ్యనాయుడు గారు కానీ, మా ప్రధానమంత్రి గారు కానీ, మా అరుణ్ జైట్లీ గారు కానీ పార్లమెంట్ సాక్షిగా ఏపీ విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మేము నెరవేర్స్తామని చెప్పడం జరిగింది. ప్రత్యేక హోదా విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్క పార్లమెంట్ లో వచ్చినటువంటి సందర్భం అంతా కూడా మేము తెలియజేశాం. ఎప్పటికప్పుడు కూడా తెలియజేయడం జరిగింది. వెంకయ్యనాయుడు గారు మొట్టమొదటిసారిగా విజయవాడలో కామర్స్ ఆఫ్ మీటింగ్ జరిగిన రోజు కూడా వారు దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. ఒక్క విషయం మేము ఈరోజు మనవి చేస్తున్నాం. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రత్యేక హోదాతో సమానమైనటువంటి ప్రత్యేక స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ చూడడానికి భారతీయ జనతా పార్టీ అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి నిన్న మా ఇన్ఛార్జి గారు కూడా చెప్పడం జరిగింది. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా 70-30 ఉండేటువంటి పరిస్థితిలో కూడా 100% నిధులు కేంద్రం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి పరిస్థితి మాది. రాజధాని నిధుల విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, ఆర్థిక లోటు విషయంలో కూడా 14వ ఆర్థిక సంఘం 22,112 మీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ గారు చాలా క్లియర్ గా స్పష్టం చేశారు. దాని గురించి ఇప్పుడు మళ్ళీ మనం ఆ లిస్ట్ అక్కర్లేదు. ఈ విషయంలో రిషి గారు చివరిగా ఒక మాట నేను టీడీపీ వారిని ప్రశ్నిస్తున్నానండి. ఈ రోజు పార్లమెంట్ లో వాళ్ళ లోక్సభ నాయకుడు ఎవరైతే ఉన్నారో తోట నరసింహం గారు ఏం చెప్పారు? మీరు ప్రత్యేక హోదా గాని ప్రత్యేక నిధులు గాని మాకు ఇవ్వండి అని చెప్పి వారు అడిగారు. ముఖ్యమంత్రి గారు ఏమడిగారు? మన అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవన, ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలు అస్సాం 32వ స్థానంలో ఉంది, హిమాచల్ ప్రదేశ్ 22వ స్థానంలో ఉంది అని మాట్లాడినటువంటి మాట వాస్తవం కాదా? ఇవాళ వాళ్ళు ఎందుకు యూటర్న్ చేస్తున్నారు? ప్రజలను ఎందుకు వారు తప్పుదారి పట్టిస్తున్నారు? భారతీయ జనతా పార్టీ చెప్పేది ఒకటే, ఇవాళ రాజ్యాంగబద్ధంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రత్యేక హోదా పేరుతో ఉన్నటువంటిది ఒక పేరు మార్పు తప్ప ప్రత్యేక రాష్ట్రంగా మేము చూసి ఈ రాష్ట్రానికి కావలసిన అన్ని నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఫైనల్ గా తేల్చింది ఏంటంటే ఆ ఏపీకి ప్రత్యేక హోదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ అన్ని విషయాలు చేస్తున్నాం. మేము ఒకటే మనవి చేస్తున్నాం. ఇవాళ రాజధానికి మేము 3,500 కోట్లు ఇచ్చాం. సురేష్ రెడ్డి గారు మాట్లాడదాం, ఆ లెక్కల గురించి మాట్లాడదాం సెకండ్ సెషన్ లో. దినకర్ గారు చాలా క్లియర్ గా రాష్ట్ర విభజనలో ఒక నిమిషం సార్ మళ్ళీ మాట్లాడదాం. చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చండి అన్నారు తప్ప ప్రత్యేక హోదా ఏపీ సీఎం అడగలేదు అని నేను సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పారు. అసలు
ఆయన ఒక పార్టీ కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకోవడానికి వచ్చినటువంటి ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి పొజిషన్ ఉందో నాకు తెలియదు ఆయనకి సంబంధించింది. వాళ్ళ పార్టీ అంతర్గత జాతీయ ప్రధాన మీటింగ్ జరిగింది, అది పార్టీ పరంగా, వాళ్ళ పార్టీ పరంగా. ప్రభుత్వ పరంగా అయితే నేను అనుకోను, నెంబర్ 1. నెంబర్ 2, పదే 14th ఫైనాన్స్ కమిషన్ ఏదో రికమెండ్ చేసింది ప్రత్యేక హోదా మీద 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసేటటువంటి హక్కు లేదు. ఓన్లీ ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పన్నులు కేంద్ర ప్రభుత్వం ఏదైతే వసూలు చేస్తుందో తన వాటా తను ఉంచుకున్న తర్వాత వివిధ రకాల పారామీటర్స్ లో ఏ రాష్ట్రానికి ఎంత పంచాలి అనేటటువంటి లెక్కలు తీర్చేటటువంటి, అది కూడా సిఫార్సు మాత్రమే వారు చేస్తారు. వెదర్ దట్ రికమెండేషన్స్ కెన్ బి ఎక్సైజ్డ్ ఆర్ ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు. కాబట్టి 14th ఫైనాన్స్ కమిషన్ కూడా ఏం చెప్తుందంటే అన్ని రాష్ట్రాలతో పాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాష్ట్రాలకు కూడా పన్నులు ఏ విధంగా డివాల్వ్ చేయాలి అనేటటువంటి అంశం మాత్రమే చెబుతుంది. దాన్ని స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే పదం అక్కడ వాడారు కాబట్టి దాన్ని దీనికి ముడిపెట్టి చెప్పడం అనేది అంత సమర్థనీయము కాదు. సబ్జెక్ట్ కరెక్ట్ గా మనం చూసినట్లయితే అసలు 13th ఫైనాన్స్ కమిషన్ లోనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి సంబంధించినటువంటి ఫండ్స్ నెక్స్ట్ ఇంప్రూవ్ చేసేటప్పుడు 32-42% 14th ఫైనాన్స్ కమిషన్ కి వెళ్లేటప్పుడు ఎక్కువ ఫండ్స్ డైవర్ట్ అవుతాయి కాబట్టి అన్ని రాష్ట్రాల మధ్యలో దీని ఏ విధంగా ఉంటుందో దీని ఇంపాక్ట్ అనే మాట మాత్రమే అన్నారు. కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని ఏం రద్దు చేయలేదే. ఉన్నటువంటి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 11 స్టేట్స్ కి ఏమన్నా రద్దు చేశారా? కంటిన్యూ అవుతుంది కదా స్పెషల్ కేటగిరీ స్టేటస్. కాకుంటే కీలకంగా ఉన్నటువంటి ఇబ్బంది ఏంటో చెప్పాలి, అంతేగాని దీన్ని డైల్యూట్ చేయడం కోసం అవసరం లేదు. చెప్పారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రధాని కానీ బీజేపీ కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేమని. అసలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించాల్సినటువంటి అవసరం ఏముంది? రాజ్యాంగ ఉల్లంఘన ఏం లేదే ఇందులో. ఎందుకంటే ఏమన్నా పార్లమెంట్ లో ఉభయ సభల్లో ఏమన్నా దీన్ని ఏమన్నా పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? లేదు కదా. కాకుంటే మీరు చెప్పేది ఆ పారామీటర్స్ 4 పారామీటర్స్ ఇట్ ఈస్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఆ 4 పారామీటర్స్ దాటి 5th పారామీటర్ కు వచ్చినప్పుడు నాన్ వైబుల్ నేచర్ అయినప్పుడు ఇవ్వాలి అని ఉంది. ఇట్ ఈస్ నాన్ వైబుల్. మీరు చెప్పినటువంటి 14th ఫైనాన్స్ కమిషనే 2020 వరకు కూడా లోటు బడ్జెట్ లో ఉంటుందని చెప్పారు. 5 years అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి రాజ్యసభ సాక్షిగా అడిగారు, అని అన్నారు. అంటే క్రిస్టల్ క్లియర్ గా ఈ రాష్ట్రం నాన్ వైబుల్ నేచర్ అనేది ఏదైతే 14th ఫైనాన్స్ కమిషన్ అని జపం చేస్తున్నామో దానిలోనే వాళ్లే చెప్పడం జరిగింది. ఒకవేళ వాళ్ళ రికమెండేషన్స్ ని గౌరవించినా గానీ ఈ రాష్ట్రానికి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. కాకుంటే ప్రాక్టికల్ కన్స్ట్రైన్స్ మాట్లాడండి. ఏంటంటే తప్పులేదు, ఈ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము చేయలేకపోతున్నాం. అప్పుడు ఏం చేస్తున్నాం అనేది అదే పడిగా ఇప్పుడు చట్టంలో పెట్టినవే నీటి మీద రాట్లలాగా కనబడుతున్నాయని ప్రజలు భావిస్తున్నటువంటి ఈ తరుణంలో స్పెషల్ గా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని స్పెషల్ గా చూస్తామని అంటాం కానీ ఆ స్పెషాలిటీ ఏంటనేది చెప్పి ఇది చేస్తున్నామని చెప్పి వర్షన్ ఓపెన్ చేసే టైంలో కేంద్ర ప్రభుత్వంలో ఆయన పాత్ర ఏంటి? కేవలం పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా మాట్లాడి సో ఆయన వ్యాలిడిటీ శాంటిటీని క్వశ్చన్ చేస్తున్నట్టే కదా. అంటే దీనికి వాల్యూ ఉందనుకోవాలా లేదనుకోవాలి? అంటే వ్యాలిడిటీ లేదని చెప్పిన ఒక లీగ్ గా వాళ్ళు చెప్పి పంపించుండొచ్చు. కాకపోతే ఇది చట్టబద్ధత కలిగినటువంటి వ్యక్తి చెప్తే దాన్ని ఎందుకంటే రేపు మాట మార్చేటటువంటి అవకాశం కూడా ఉంది. చట్టబద్ధత కలిగిన వ్యక్తి చెప్తే ఇంకొంచెం అథెంటికేటెడ్ గా ఉండేటట్టు అయితే ఇది ఒక లీగ్ గానే పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పదే ఏదో చంద్రబాబు నాయుడు గారు సంజీవిని కాదన్నారు అది ఇదని ఒక మాట అసలు ఎందుకంటే 2 సార్లు రెజల్యూషన్ పాస్ చేస్తే అసెంబ్లీలో నుంచి ఇట్ ఈస్ ఓపెన్ లెటర్ టు ఫర్ ఆల్. అక్కడ సీక్రెసీ ఏముంది అసలు? నెంబర్ 1. నెంబర్ 2, ఎన్నిసార్లు వెళ్ళినా ప్రపంచం మొత్తం చూసింది, మీడియా మొత్తం చూసింది. ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కేంద్ర ఆర్థిక మంత్రితో ఏం మాట్లాడారు, ప్రధానమంత్రితో మాట్లాడి ప్రత్యేక హోదా మీద 208 పేజీల నివేదిక ఇవ్వడం జరిగింది కావాలి. దీంతో పాటు అయితే మేమేమడిగామంటే ఉట్టి ప్రత్యేక హోదా ఒకటి ఇస్తే చాలదు కాబట్టి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కోసం స్పెషల్ ప్యాకేజ్ కావాలని నొక్కి వక్కాణించడం జరిగింది. మేము చెప్పింది మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటే, హోదాలో ఉన్నటువంటి ఇది ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ కలిపి చేస్తేనే సంజీవిని. ఒక్క హోదానే ఇచ్చి ఊరుకున్నా గానీ ఇక్కడ ఇది ఉపయోగపడదు ఈ రాష్ట్రానికి అని చెప్పడం జరిగింది. దానిలో అర్థాన్ని అర్థం చేసుకుంటే మంచిదనేది నా యొక్క. శివరామరెడ్డి గారు ఏంటి వైసీపీ ప్రశ్న అంటే ఆయన చాలా క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలో ఉన్న నిధులతో పాటు ప్రత్యేకంగా ఆర్థిక సహకారం అని మరి ఇవ్వలేదు, ఆయన అసలు అడగలేదు అని చెప్పి నిన్న సిద్ధార్థనాథ్ సింగ్ మాట్లాడుతున్నారు. దినకర్ గారు చెప్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి అసమర్థత ఈ రోజు మనకి ఈ దుస్థితికి కారణం అనేది స్పష్టంగా తెలుస్తుంది. గత 2 సంవత్సరాల నుండి ప్రతిపక్షాలు విపరీతంగా ప్రజలు పడుతున్నాయి.
అఖిల పక్షాన్ని తీసుకోబోండి అంటే ఆ ప్రయత్నం అనేది ఒక్కరోజు కూడా ఒక్కసారి కూడా చేయలేదు. కనీసం ఇంతవరకు ఒక మీటింగ్ కూడా పెట్టుకోకుండా ఆ రోజు భుజాన మోసుకొని మీరు తిరిగి ఈ రోజు కేవలం బీజేపీ మీద పుడుతుందంటే ఎంత మట్టుకు సబ్బు ఒకసారి ఆలోచన చేయాలి. మీ అసమర్థత మీద దాచుకోవడానికి బీజేపీ మీద కింద వాళ్ళతో మాట్లాడించడమేమి? డైరెక్ట్ గా మీరు ముఖ్యమంత్రి, మీరు ప్రెజర్ పెట్టింటే, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉండింటే ఈ పార్టీకి అందరూ అఖిల పక్షాన్ని 4-5 సార్లు తీసుకుపోయిండ్రు. మేము 1 year వరకు మీరే ప్రయత్నం చేశారనుకుందాంలే. ఒకవేళ కాలేదు, మీ శక్తి చాలలేదు కాబట్టి ప్రతిపక్షాలన్నింటినీ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వైసీపీ అన్ని పార్టీలు కేవలం అసెంబ్లీలో స్థానాలు ఉంటేనే ప్రతిపక్షం అనే కాదు, నేషనల్ లెవెల్లో వాళ్ళకి ఉన్నాయి. ఒకసారి రావచ్చు పోవచ్చు, దట్ ఈస్ నాట్ ఇది మనం తీసుకోవాల్సింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతో నువ్వు ఆలోచన చేసింటే ఈ పరిస్థితి రానే రాదు. మీరు ఆలోచన చేయకుండా కేవలం మీరు విదేశాలు తిరుగుతూ ఇండస్ట్రీలు తెస్తానని జపాన్, చైనా, మలేషియా, సింగపూర్ రాజధాని అభివృద్ధి అనే ఊరికే 1000 ఎకరాలు తీసుకుని రైతాంగాన్ని, లేబర్ని, కూలీలు పాడేశారు. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ అని అక్కడ రైతు కూలీలను ఉద్యమాల వైపు నడిపారు. మచిలీపట్నం అదే పరిస్థితే. దీని మీద చూపించిన ఇంట్రెస్ట్ లో ఒక వంతు ఇంట్రెస్ట్ మీరు చూపించినా ఈ పార్టీకి మనకు వచ్చే అవకాశాలు ఉండేవి. ఇంతవరకు వీళ్ళే కూడా చెప్పినారు తెలుగుదేశం వాళ్ళు, నీతి ఆయోగ్ ఉంది, నీతి ఆయోగ్ తర్వాత మనకి ఇస్తారని. మరి అంత కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు మరి ఈ రోజు వాళ్ళ మీద బ్లేమ్ చేయడం ఏమండి? ఈయనే నీరు గార్చే మాటలు మాట్లాడి దాన్ని అట్లా అనుకోకూడదు అని దినకర్ గారు మాట్లాడడం పద్ధతి కాదు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్షాలు చేసినప్పుడు ఇండైరెక్ట్ గానే సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది మీకు. అది చేయకుండా చుక్కబొట్టు చెడకూడదు, చుట్టరికము చెడకూడదు. అంటే వైసీపీ వర్షన్ ప్రకారం బీజేపీ మాటిచ్చి తప్పలేదా, కేవలం చంద్రబాబు లేకపోతే టీడీపీ అసమర్థత వల్లే రాలేదు అనే స్టాండ్ మీద ఉండదలుచుకున్నారా మీరు? అంటే యథా రాజా తథా ప్రజ. ఇక్కడ రాష్ట్రానికి ఎవరైతే అధినాయకత్వం ఉందో బీజేపీ వాళ్ళకి ఇదేం పెద్ద ఆంధ్రాలో మనం వాళ్ళకి ఇచ్చింది లేదు, దీని నుంచి వాళ్ళ పైన సెంట్రల్ లో వచ్చింది లేదు. బాధ్యత మీది. మిమ్మల్ని ఒక నమ్మకంతో సీనియర్ నాయకుడిగా మీరు చెప్పిన మాటలకు ప్రలోభాలకు ఇంకో దానికో పెట్టి ఈ రోజు వాళ్ళు ప్రామిస్ చేశారు, అయితే మన్మోహన్ గారు చేసిన ప్రామిస్ నిలబెడతామని మాట ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు బీజేపీ. అవునండి, ఈయన 15 సంవత్సరాలు అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియదా 5 సరిపోదు 10 సరిపోదు 15 ఇవ్వాలని తిరుపతిలోనో ఇంకో మీటింగ్ లోనో అడిగినప్పుడు ఆయనకి ఆ బాధ్యత నేను చేయాలా, ఫుల్ఫిల్ చేయాలని పోరాటం చేయాల్సిన అవసరం లేదా? ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదా? స్పెషల్ స్టేటస్ అనేది ఆయన మన ప్రధానమంత్రి గారు విజయవాడ దీనికి వచ్చినప్పుడు, అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు మనసులో మాట బయట పెట్టడం జరిగింది, మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి అని. మళ్ళా నేలకు ఖర్చుకొని తర్వాత అంటే దాని అర్థమేమి ప్యాకేజ్ అయితే డబ్బు కొట్టచ్చు అని. సుధీష్ రాంపట్ల ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఆయన లైన్ లో ఉన్నారు. ఆల్రెడీ బీజేపీ కదా. మీరు మొదటి నుంచి చెప్తున్న మాటనే నిన్న అధికారికంగా చెప్పించారు. అయితే మీ మిత్రపక్ష నాయకుడు దినకర్ గారు ఒక క్వరీ ఆయన అడిగారు, ఇప్పుడు ఇది ఎట్లా తీసుకోవాలి, అధికారికంగా తీసుకోవాలా లేకపోతే పార్టీ పరంగా ఆయన వచ్చి చెప్పుకుని వెళ్ళారు విజయవాడ, దీనికి ఎంతవరకు శాంటిటీ అన్న పాయింట్ కూడా వస్తుంది. ఇప్పుడు నిన్న సిద్ధార్థనాథ్ సింగ్ గారు కూడా సొంతంగా ఏ ఒపీనియన్ చెప్పలేదండి. ఆయన జయంత్ సిన్హా గారు రాసిన ఉత్తరాన్ని, అలాగా ప్రభుత్వ పరంగా అఫీషియల్ గా ఇచ్చిన స్టేట్మెంట్స్, పార్లమెంట్ లో ఇచ్చిన స్టేట్మెంట్స్ నుంచి ఆయన కోట్ చేసి చెప్పారు తప్పితే నేను ఇలాగా ఫీల్ అవుతున్నాను, నేను ఇలా చేద్దాం అనుకున్నాను అని చెప్పేసి ఆయన ఎక్కడ చెప్పలేదండి. తర్వాత ఇందాక పెద్దలు మాట్లాడుతూ మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మీకు 14th ఫైనాన్స్ కమిషన్ తెలియదా అని చెప్పేసి అడగడం జరిగింది. 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్టే December 31st కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఫిబ్రవరి 2015లో పార్లమెంట్ లో టేబుల్ చేయడం జరిగింది. అంతకుముందు 14th ఫైనాన్స్ కమిషన్ ఏమన్నా మాకు తెలియదు, అపోజిషన్ ఉన్న బీజేపీకి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి తెలిసే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి తెలిసి ఆధార విభజన చట్టంలో మరి ప్రత్యేక హోదా పెట్టలేదని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. ఇది ఎలాగ జరిగేది కాదని చెప్పేసి ఆధార గుర్తు ప్రామిస్ చేశారని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇందాక మా తెలుగుదేశం మిత్రులు దినకర్ గారు అనుకుంటాను, ఆ 14th ఫైనాన్స్ కమిషన్ అన్న బైబులా, అది మార్చి చెప్పినంత మాత్రం అయిపోద్దా అని చెప్పి అన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేశ ఆర్థిక యంత్రాంగం ఒక పద్ధతిలో పనిచేస్తుంది. దేశ ఆర్థిక యంత్రాంగంలో స్టేట్స్ కి డివల్యూషన్ అనేది 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారమే జరుగుతాయి. ఆ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం డివల్యూషన్స్ అన్ని జరుగుతాయి. అలాగే బడ్జెటరీ అలొకేషన్స్ అంటే సెంటర్ బడ్జెట్ లో అంత ముందర స్పెషల్ ప్లాన్ అసిస్టెన్స్, ఎడిషనల్ ప్లాన్ అసిస్టెన్స్, నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ ఇటువంటి అలొకేషన్స్ ఉండేవండి.
అందులో స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కి సింహభాగం వెళ్ళేది. ఇవాళ ఆ అలొకేషన్స్ లేవు కాబట్టి ఇవాళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి ఇవాళ ఉన్న ఏకైక ఉపయోగం ఏమైనా ఉంది ఏంటయ్యా అంటే అది ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ లో మాత్రం ఇంకా 90% సెంట్రల్ గ్రాంట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అనేది అది ఒక హెరిటేజ్ కాన్సెప్ట్ అండి. ఇవాళ అది పెద్ద ఉపయోగపరమైన కాన్సెప్ట్ కాదు. ఎందుకంటే ఒకప్పుడు మన డాలర్లు అంటే 90% గ్రాంట్ రావడం పెద్ద ఉపయోగకరమైన విషయం కాదా? ఇవాళ మనమే ఏడిచ్చే పరిస్థితుల్లో ఉన్నాం. ఒక నిమిషం దినకర్ మాట్లాడుతున్నారు మీతో. సతీష్ గారు వెరీ గుడ్, మీరు చెప్పింది బాగుంది. కానీ నేను వేసిన ప్రశ్న మీకు అర్థమైందో లేదో సరిగా అబ్జర్వ్ చేశారో, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి సంబంధించి 14th ఫైనాన్స్ కమిషన్ ఇవ్వాలా వద్దా అని రికమెండ్ చేసిందా? ఫండ్ డివల్యూషన్ కి సంబంధించి ఉన్నటువంటి కన్స్ట్రెంట్స్ ఓకే, అది నేను కూడా చెప్పాను. 32-42% అయిన తర్వాత వచ్చినటువంటి ఇబ్బందులు, ఆ ఇబ్బందులు చెప్పి నిజంగానే ఇదిగో ఇంత బెనిఫిట్ జరగట్లేదు దీనిలో అనేది పేపర్ పరంగా చూపించి మనం ఇది చేస్తున్నామని మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టయితే వేరే. కానీ ఇక్కడ 14th ఫైనాన్స్ కమిషన్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి లింక్ పెట్టొద్దని చెప్తున్నాను. చెప్పండి, మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తా. చెప్పండి. 14th ఫైనాన్స్ కమిషన్ మెంబర్ గోవిందరావు గారు రిపోర్ట్ సబ్మిట్ చేశా గవర్నమెంట్. ఆయన సిఎండిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే we have done away with the distinction between special category states and general category states. That is accepted. That is, I am not talking about that special category status of 14th finance commission ఇవ్వొద్దు అని చెప్పి నేను చెప్తున్నారు. ఒక్క నిమిషం ఆ మాట కరెక్ట్ కాదనుకుంటున్నాను. సురేష్ గారు ఒక్క నిమిషం మనం చాలా బేసిక్ లెవెల్ లో మాట్లాడుకుంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఓ రోజు ప్రెస్ ఇంటర్వ్యూలో నేను స్వయంగా విన్నాను, కావాలంటే ఆ క్లిప్పింగ్ కూడా పంపిస్తాను. నేను అడుగుతుంది 14th ఫైనాన్స్ కమిషన్ గురించి మళ్ళీ ముఖ్యమంత్రి అంటారు ఏంటండి? వల్ల పెద్ద ఉపయోగం లేదని స్పష్టంగా అసలు 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పండి సార్, అక్కడికి తీసుకొస్తున్నారు. ఏ సమాధానం ఇస్తున్నారు? రిషి గారు ఒకటేంటనంటే భారతీయ జనతా పార్టీ టీడీపీ కేంద్రంలో భాగస్వాములు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములు. ఈ రాష్ట్రం వరకు చంద్రబాబు నాయుడు గారే రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక ప్రతిపక్షాలు కానీ లేకపోతే ప్రశ్నించే వాళ్ళు కానీ ముఖ్యమంత్రి గారి మీద బాధ్యత ఉందని ఖచ్చితంగా చెప్తున్నాం. మీరు 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేశారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వండి అని. భారతీయ జనతా పార్టీ ఆ తీర్మానానికి బలపరుస్తూ అసెంబ్లీలో కూడా పాల్గొంది. అంటే 14th ఫైనాన్స్ కమిషన్ ఇవ్వొద్దని చెప్తున్న భారతీయ జనతా పార్టీ ప్రత్యేక తరగతి హోదా ఇవ్వండి అని అసెంబ్లీలో పెట్టిన తీర్మానాన్ని ఎలా బలపరుస్తుంది అంటే ఒక్క మాట సుధీష్ రామట్ల గారు, మీకు రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వటం మాకు ఇష్టం లేదు, మేము ఇవ్వము, అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కనుక ఏమైనా మంచి జరిగితే కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది, మంచి పేరు వస్తుంది కనుక మేము కాంగ్రెస్ మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నాం అని భారతీయ జనతా పార్టీ టీడీపీ అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాం ప్రత్యేక తరగతి హోదా అవసరం ఆంధ్రప్రదేశ్ కు ఉంది. పరిశ్రమలు ఇన్సెంటివ్స్ రావడానికి ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎక్కువ అవకాశం ఉంది కనుక ఈ అవసరాలని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ సాధించలేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తుందని చెప్తున్నాం. సురేష్ గారు చెప్పండి. ఒకే నిమిషం ఫైనల్ గా చెప్పదలుచుకున్నా రిషి గారు. చెప్పండి. ఇప్పుడు దీన్ని మనం రాజకీయంగా మనం చర్చించుకుంటూ దీన్ని సెంటిమెంట్ గా మనం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మన రాష్ట్రంలో ఉన్న సమస్యల నుంచి దృష్టి మరలుతాము, దీన్ని ఒక పొలిటికల్ ఇష్యూ ఎమోటివ్ ఇష్యూగా తయారు చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ రకంగా ఆలోచించదు. దీంట్లో రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేసే ప్రసక్తే లేదు. వాళ్ళున్న పరిస్థితుల్లో దాని వల్ల ఉపయోగం లేదు. ఉన్న రాష్ట్రాలకే దాన్ని వైండప్ చేస్తున్నారు కాబట్టి ఆల్టర్నేటివ్ గా ఆంధ్రప్రదేశ్ ని ఎలా ఆదుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తా ఉన్నది. రోజుకు ఒక ప్యాకేజ్ ఇస్తా ఉన్నది. ఇంకా భవిష్యత్తులో కూడా చాలా చేస్తుంది. నిన్న సిద్ధార్థ సింగ్ గారు కూడా అదే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ని స్పెషల్ కేటగిరీ స్టేట్ గా చూడట్లేదు, స్పెషల్ స్టేట్ గా చూస్తున్నాము. దానికి ఏం కావాలంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు రాజకీయంగా ఒకసారి ఈ రాష్ట్రాన్ని దెబ్బ కొట్టింది అప్పుడు ఉన్నటువంటి జాతీయ పార్టీ, అది చాలా సుస్పష్టం. ఈ చిత్తంలో ఉన్న మర్మం ఏంటంటే ఇప్పుడు అనేక అంశాలు మాట్లాడలేదు. నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు అడ్డు తగులుతున్నానంటే అందులో ఏ బాధ ఉందో వాళ్ళకి వాళ్ళే చెప్పాలి. చాలా బాధ ఉంది. ఏంటంటే ఆ రోజు
ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు వెసులుబాటు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో తెలిసి కూడా హైదరాబాద్ లో రెవెన్యూ జనరేషన్ వస్తుందంటే కొన్ని రోజులు షేర్ ఇస్తా ఉన్నారు, తర్వాత దాన్ని కూడా తీసి అవతలేశారు. అంటే ఎంత నీచంగా చూశారు ఆ ప్రాంతాన్ని అనేది చూడండి. అయిపోయింది. స్పెషల్ స్టేటస్ ఇచ్చామన్నారు. నేను మాట్లాడిన తర్వాత పెట్టే అవకాశం క్యాష్ బ్యాలెన్స్ పెట్టారా? మీరే మాట్లాడితే అధికారులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. నా ఎక్స్ప్లెనేషన్ రానికుండా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఆయన 10 నిమిషాలు మాట్లాడారు, ఈయన 5 నిమిషాలు మాట్లాడారు. నాకు 5 నిమిషాలు ఎందుకు ఇవ్వరు మీరు? నేను మాట్లాడిన తర్వాత ఇవ్వండి. ఇట్ ఈస్ అన్ఫెయిర్, ఇట్ ఈస్ అన్ఫెయిర్, ఇట్ ఈస్ అన్ఫెయిర్, అన్ఫెయిర్. ఏ అవసరం లేదు. తీయండి టైం. ఎవరైనా సేపు మాట్లాడారా? ఎవరెంత సేపు మాట్లాడారు? ఆయన 10 నిమిషాలు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గురించి. ఈయన కొన్ని మాట్లాడి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే క్రమంలో మధ్యలో ఇంటరప్ట్ అయితే నేను ఇంటరప్ట్ అయ్యానా? నేను అదే విధంగా ఇంటరప్ట్ అయితే ఇట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు క్లియర్ గా ఆ రోజు అవకాశం ఉన్న అవకాశాన్ని ఎక్సైజ్ చేయని పార్టీ అది. ఈ రోజు ముసలి కన్నీరు గారుస్తున్నటువంటి పార్టీ అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ పెట్టలేదండి ప్రైవేట్ బిల్లు. కేవీపీ రామచంద్రరావు గారు పర్సనల్ కెపాసిటీలో పెడితే తర్వాత ఇక్కడ జరుగుతున్న అంశాల నుంచి ఏదో రద్దీ పొందాలనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు చేసిన ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరైనా మాట్లాడినా మేము ముందుకు వెళ్ళాం, ముందుకు అడిగేశాం. ఇవాళ 100 హామీలు ఉంటే మిగతా ప్రతిసారి ప్రభుత్వం నుంచి బయటికి రండి, మిగతా 75 హామీలైనా సాధించుకోవాలని అంటే ఉన్న వాటితోటి అదే విధంగా పోరు చేస్తానే పోయి అన్ని కూడా కాగొట్టుకున్నామా? ఇవాళ చెబుతున్నారు కదా వాళ్ళు మాకు ప్రాక్టికల్ గా ఈ కన్స్ట్రైన్స్ ఉన్నాయి అని చెబుతున్నారు. చెప్పినప్పుడు ఇంకా ఇట్ ఈస్ బెటర్ దీంతో అదే పని చేయటం కన్నా కూడా క్లియర్ గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఏదో విడివిడిగా ఇస్తామని కూడా నేను అన్నారు. చెప్పండి, లెట్ దెమ్ కమ్ అవుట్. స్పెషల్ ప్యాకేజీ మేము ఇస్తామని ఒక మాటగానే దానికన్నా కూడా అందులో ఏమేమి కంపోనెంట్స్ ఉంటున్నాయి స్పెషల్ ప్యాకేజ్ అని మీరు అంటున్నటువంటి మాటలో ఉన్నటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో ఉన్నటువంటి అన్ని బెనిఫిట్స్ తో పాటు ఏదైతే 2003లో ఉత్తరాఖండ్కి హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చినటువంటి స్పెషల్ ప్యాకేజ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కోసం ఇచ్చారో అవి కూడా కలిపి ఇచ్చేటటువంటి ఇది ఉందా అనేది మేము పరిశీలిస్తాం. అదొకటి. చంద్రబాబు నాయుడు గారు సమర్థత ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అధికార పట్టం కట్టారు. ఎవరు సమర్థులో ప్రజలకు తెలుసు. ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఎవరెవరు రాజకీయంగా వారి అవసరాల కోసం వారి స్వార్థం కోసం గడిచిన 2 సంవత్సరాలు రాజధాని దగ్గర ఇబ్బంది పెట్టిన వాళ్ళు, భోగాపురం దగ్గర పెట్టిన వారు, మచిలీపట్నంలో పెట్టిన వారు, పెట్టి అవాసు పాలైన వారు ఎవరో ప్రజలకి తెలుసు. ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఒకటే సురేష్ రెడ్డి గారు ఇక మీదట మీరు విషయం తేల్చేశారు. అయితే ఇటు ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షమైన టీడీపీ కూడా విమర్శించడం మీద బీజేపీ తీవ్రంగా ఆవేదన ఆందోళన చెంది మీరు కూడా అదే స్థాయిలో రిటార్ట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కరెక్టేనా? టీడీపీపై ఇక కౌంటర్ పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి విషయంలో మాకంటూ ఒక అవగాహన ఉంది. ఆ పద్ధతుల్లో భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వలేనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు స్పెషల్ స్టేట్ గా మేము దీన్ని ట్రీట్ చేసి ప్రత్యేక హోదా ద్వారా ఏమైతే వస్తాయో అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వడానికి సిద్ధం అవుతుందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ పోలవరం ప్రాజెక్టుకి 70-30 నిధులు కాకుండా 100% కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తాయి. అయితే పోలవరం విషయంలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అక్కడ పోలవరం అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సరైనటువంటి అవగాహన రాకపోవడం చేత ఇవాళ పోలవరం అథారిటీ ఏదైతే ఉందో దాన్ని బైపాస్ చేసి రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమని దాంట్లో కలపడం కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఈ హామీలన్నీ ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు ఉమాభారతి గారు చెప్పారు, నన్ను మళ్ళీ సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పారు. పొలిటికల్ గా మీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? మేము అది పూర్తి చేయబోతున్నాం. రెండవది రాజధాని విషయంలో కూడా సార్ రాజధాని విషయంలో కూడా ఇప్పటికే మేము 3,500 కోట్ల రూపాయలు ఇచ్చాం. పర్యావరణ అనుమతుల కోసం అటవీ భూముల్ని సుమారుగా 20,000 ఎకరాలకు పైగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరికను మన్నించి ఎక్కడా లేని విధంగా ఇక్కడ అవసరమైతే అమరావతి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కూడా కేంద్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ రాజధాని నేను అడిగిన క్వశ్చన్ చెప్పట్లేదు సమాధానం. నేను పొలిటికల్ గా టీడీపీతో మీరు ఇక నుంచి దూకుడు మీద వెళ్లే ఆలోచనతో ఉన్నారు. అది కరెక్టే కదా? అది అడుగుతున్నాను నేను.
బీజేపీ తెలుగుదేశం మధ్య తగాదా పెంచి వాళ్ళిద్దరూ విడిపోతే బాగుండాలని కొంతమంది కోరుకుంటున్నారు. కొంతమంది అంటే ఎవరు చెప్పండి, ఎవరు లేరు, కాంగ్రెస్ వైసీపీ ఆంధ్రప్రదేశ్ కి కట్టుబడి ఉంది. అయితే రిషి గారు చెప్పినటువంటి విషయం ఒకటి వాస్తవం సార్. ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారిని పనిగట్టుకుని ఈ రాష్ట్రంలో ఏమీ చేయడం లేదనేటువంటి మాట ఏదైతే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ నిర్ణయం. ఎందుకంటే ఈ రోజు మీరు పత్రికల్లో చూశారు, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని ఒకవైపున కేంద్ర ప్రభుత్వం ద్వారా వైజాగ్ రైల్వే జోన్ కి వెంటనే అనుమతులు తీసుకొచ్చేటువంటి పనిలో మంచిదే సురేష్ రెడ్డి గారు చాలా ప్రామిస్లు ఉన్నాయి. విభజన చట్టంలో పెట్టిన కూడా అవన్నీ చేస్తే మంచిదే. ఒక నిమిషం, నేను అడిగిన పొలిటికల్ గా మీరు ఎట్లా వెళ్తారని దానికి సమాధానం చెప్పలేదు. బట్ ఒక నిమిషం ఉండండి, ఒకసారి కాంగ్రెస్ వెర్షన్ తీసుకుందాం. గౌతమ్ గారు కాదు గారు, వాళ్ళిద్దరూ విడిపోతే మీకేమన్నా లాభమా, లేకపోతే మీకు వాళ్ళిద్దరిని కలిసి ఉండమని కోరుతున్నాం. వాళ్ళిద్దరూ కలిసి ఉండి ఆంధ్రప్రదేశ్ కి మంచి చేయమని కోరుతున్నాం. కనుక వాళ్ళిద్దరూ విడిపోవాలని కాంగ్రెస్ పార్టీకి మాకేమి ఎటువంటి ఇది లేదు, దాని మీద ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు కలిసి ఉంటారా విడిపోతారా అది కాదు సమస్య. ఆంధ్రప్రదేశ్ కి 5 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వటం జరిగింది. మీరు అది నోట్ దిస్ పాయింట్. ఇవ్వటం ఆల్రెడీ ఇట్ ఈస్ క్యాబినెట్ డెసిషన్ ఇవ్వటం జరిగింది. దాన్ని భారతీయ జనతా పార్టీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయకుండా ఆపేశారు. మీరు 10 ఏళ్ళు ఇస్తానన్న వాళ్ళు ఆపేశారు. 15 ఏళ్లు డిమాండ్ చేసిన వాళ్ళు దాన్ని సాధించుకోలేకపోయారు. ఖచ్చితంగా ప్రజల తరఫున మేము ఇది అడుగుతాం. కనుక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భావోద్వేగాలతో సీటు గెలుచుకుందా లేదా సమస్య కాదు, ఓట్లు వచ్చాయా రావా సమస్య కాదు. ఒక రాజకీయ కుట్రతో ఆపేశారు. ఎందుకని రాజకీయ కుట్ర అంటే ఇది ఖచ్చితంగా అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ మంచి చేసిందని భావిస్తారు కనుక అమలు చేయకుండా ప్రామిస్ నాట్ కాల్. ఇట్ ఈస్ ఆల్రెడీ డెసిషన్, క్యాబినెట్ డెసిషన్. అది యూపీఏ క్యాబినెట్ డెసిషన్ చేసింది ఇంప్లిమెంట్ చేయమని. మళ్ళీ క్యాబినెట్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా, ఆగండి ఒక్క నిమిషం. కనుక రాష్ట్ర ప్రజలకి స్పష్టత కావాలి. ఆంధ్రప్రదేశ్ యూపీఏ గవర్నమెంట్ 5 ఏళ్లు ప్రత్యేక హోదా ఇచ్చింది. యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 5 ఏళ్లు ప్రత్యేక హోదా ఇచ్చింది. ఆ కేబినెట్ తర్వాత కూడా నిర్ణయం ఉంటుందా? ఉంటుంది. గవర్నమెంట్ అండి, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిందని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఉంటుంది కేబినెట్. మీరు వాళ్ళు తెలుగుదేశం ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి. ఒక్క నిమిషం, ఆ కేబినెట్ కి నిర్ణయానికి విలువ లేదని ప్రధానమంత్రి గారిని చెప్పమనండి. హౌస్ లో, పార్లమెంట్ లో మేము అడుగుతున్నాం కదా. ఒకవేళ అదే అనుకుంటే ఏ కేబినెట్ కి ఎంత విలువ ఉందో మొత్తం 64 ఏళ్ళకి చర్చిద్దాం. అది తీసేయండి. రెండో పాయింట్ అంటే కేవలం ఒక రాజకీయ నిర్ణయంతో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటే వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అయిపోయాయి. బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి కనుక 1,25,000 కోట్లు అక్కడ ప్యాకేజీ అని ప్రకటించారు ఎన్నికల కోసం. కాశ్మీర్కి వెళ్ళి 70,000 కోట్లు అని ప్రకటించారు అక్కడ ఎన్నికల కోసం. కనుక బీహార్ లో గుజరాత్ బుల్లెట్ ట్రైన్ కి 60,000 కోట్ల రూపాయలు. నేను ఇంకోటి చెప్తున్నాను రిషి గారు, దేనికైనా కొలమానం బడ్జెట్ సెషన్సే కదా, బడ్జెట్ కేటాయింపులే కదా. అమిత్ షా గారు వచ్చి 1,40,000 కోట్లు, జయంత్ సిన్హా గారు వచ్చి 70,000 కోట్లు, అరుణ్ జైట్లీ గారు 6,500 కోట్లు. ఇవన్నీ ఎక్కడి నుంచి చూస్తాం మనం? బడ్జెట్ లో కేటాయింపులు ఎంత చేశారు? బడ్జెట్ లో కేటాయింపులు లేవు కదా. వాళ్ళిద్దరూ దాడి చేసుకుంటారా, ఎదురు దాడి చేసుకుంటారా, లేకపోతే పరోక్షంగా విమర్శించుకుంటారా అనేది ఒకటి అయితే, మీరు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావాలి మీరేమన్నా కోరుకుంటున్నారా వాళ్ళు చెప్పినట్టుగా? మాకు అలాంటి కోరిక ఏమీ లేదండి. ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావడమే మా ఉద్దేశం. కాబట్టి ఈయన విదేశీ యాత్రలు పెట్టినప్పుడే ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, మీరు విదేశాలకు పోయి ఇండస్ట్రీస్ ని ఇన్వైట్ చేసే బదులు మీరు ఆ స్పెషల్ స్టేటస్ తీసుకురాగలిగితే వాలంటీర్ గా వాళ్ళే వచ్చి పెడతారు, మనం డెవలప్ కావడానికి ఇది ఒక సోర్స్, కాబట్టి దీని మీద ప్రయత్నం చేయండి అని చెప్పడం జరిగింది. ప్రతిపక్షం ఏది మాట్లాడినా అసెంబ్లీలో గానీ మీరు గమనిస్తూనే ఉన్నారు, దాన్ని డివైడ్ చేసేకి ప్రయత్నం చేస్తారు, మధ్యలో ఎవరో ఇంటరప్ట్ చేస్తూ దాన్ని డిస్టర్బ్ చేస్తారే గానీ వాళ్ళు చెప్పే ప్రతి వర్డ్ ఇంపార్టెన్స్, దాంట్లో ఉన్న ఇంపార్టెన్స్ ని వాళ్ళు గమనించే పరిస్థితిలో లేరు. ఈరోజు చూడండి, రాష్ట్రంలో తాగడానికి నీళ్లు లేవు చాలా ఏరియాల్లో. కరువు ఉపాధి హామీ పనులు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినా దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు సరిగ్గా. దాంట్లో నీళ్లు ట్యాంకర్లు దోలినా దాంట్లో మా పార్టీకి ఓట్లు వేసారా లేదా అని, పెన్షన్లు వచ్చినా మా పార్టీకి మా పార్టీకి మీరు ఓటు వేసారా లేదా అని. ఇవన్నీ చూస్తే పేదవాడికి ఏముందంటే ఎవరు పెడతారంటే వాళ్ళతో పోతారు మిడిల్ క్లాస్. కంక్లూడ్ చేయండి శివరామ్ రెడ్డి గారు, అంటే ఇక్కడ రాదని తేలిపోయాక ఏం చేయాలి చెప్పండి. అట్లా సార్, రాదనడానికి ఏమి, ఆ రోజు అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి, ఇండియా మొత్తం ఉండే పార్టీలన్నీ కూడా ఆ రోజు ఒప్పుకున్నాయి.
ఒప్పుకున్నప్పుడు ఈ రోజు రాదని వీళ్ళు డిసిషన్ తీసి ప్రైమ్ మినిస్టర్ డిసిషన్ తీసుకోవచ్చు. వీళ్ళకి వాళ్ళకుండే అవినాభ సంబంధాల్లో ప్రెజర్ తీసుకొచ్చి తీసుకురమ్మని చెప్తున్నాము. ఇప్పుడు మాకి ఈయన ఏమంటున్నారు, మన బీజేపీ నాయకులు కూడా రాంబోట్ల గారు కానీ, మన సురేష్ రెడ్డి గారు కానీ, మిగిలిన నాయకులు కానీ యాజ్ ఏ స్పెషల్ స్టేట్ గా చూస్తాం మేము అని చెప్తున్నారు. మీరు దాన్ని ఆ స్పెషల్ స్టేటస్ లో మొదటి ఏమేమైతే ముందు స్టేట్లకు ఇచ్చినారో వాటన్నిటిని ఇంక్లూడ్ చేసి మేము ఇది యాజ్ ఏ స్పెషల్ కేసు గా దీన్ని ఇస్తున్నామని చెప్పి మీరు ఇవ్వండి. శివరాజ్ రెడ్డి గారు కూడా కరెక్ట్ గా చెప్పారు. ఇందాక ఏదైతే మీరు ఇస్తామన్న దాన్ని క్లియర్ కట్ గా మొత్తం కూడా మెన్షన్ చేసి ఇది అని ప్యాకేజ్ చెప్తే ప్రజలు కన్విన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చాలా క్లియర్ గా రాజకీయ బురదలు లిమిట్ కార్యక్రమం ప్రత్యేక హోదా కోసం ఒకవైపు ప్యాకేజీ కోసం ఒకవైపు అడుగుతూనే ముఖ్యమంత్రి గారు విదేశాలకు వెళ్లబట్టే ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో 10,000 కోట్ల రూపాయలు ఎఫ్డీఐ తీసుకురావడం జరిగింది. ఈ విభజన జరిగి ఇబ్బంది పడుతున్న రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఈజ్ ఆఫ్ బిజినెస్ సెకండ్ ప్లేస్ కి రాబట్టడం జరిగింది. బడ్జెట్ 1,35,000 కోట్ల దగ్గరికి మొన్న ప్రకటిస్తే 1,35,000 ఫండ్స్ కూడా కరెక్ట్ క్లారిటీగా ఎలా వచ్చిందని చెప్పడం జరిగింది. గత బడ్జెట్ 99% ఫుల్ఫిల్ చేయడం జరిగింది. దీంతో పాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఉన్నాయో వాటన్నిటి సందేహాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రిగా చేయాలి. ఇంకోటి గతంలో ఉన్న కేబినెట్ ఏదైతే పాస్ చేసిందో రాజకీయాలు కావాలి, ఓదార్పు యాత్రలు కావాలి, ఇవాళ ప్రజల కోసం ఏ పని చేయలేదు. 2 సంవత్సరాల నుంచి ఏం చేశారో చూశారు కదా. ఎక్కడైనా ఒక్క సందర్భం అయినా ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడే కార్యక్రమం ఏమీ చేయడం లేదు. ఇది 100% వాస్తవం. నేను క్లోజ్ చేస్తాను.